నేను మీ వాడిగా, మీలో ఒకడిగా, మీ సేవకునిగా అందరికీ అందుబాటులో ఉంటూ సీఎం చంద్రబాబు గారి దిశానిర్దేశం మేరకు మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తానని గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు స్పష్టం చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం పట్టణ శాఖ సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఉండడం గౌరవం అన్నారు. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అన్నారు. కష్టం వచ్చిన వారికి అండగా ఉండాలని, చెడు మార్గంలో వెళ్లవద్దని, అక్రమ కేసులు ప్రోత్సహించవద్దని సీఎం చంద్రబాబు గారు చెప్పారన్నారు. ఆయన చూపిన బాటలోనే తను నడుస్తున్నట్టు వెల్లడించారు. గడిచిన 5 ఏళ్లలో కూడా తను ఎక్కడ అక్రమ కేసులను ప్రోత్సహించడని కారణంగానే గతంలో 12,000కు పైగా మెజార్టీతో గెలుపొందగా 2024 ఎన్నికల్లో 43,000 పైగా మెజార్టీతో ఇక్కడ విజయం సాధించినట్లు పేర్కొన్నారు. నన్ను 2 పర్యాయాలు ఆదర్శించి శాసనసభ్యుడిగా గెలిపించిన మైలవరం నియోజకవర్గ ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్నారు. 2029లో కూడా గెలుపు కోసం అందరం ఐకమత్యంగా పనిచేయాలన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం భవిష్యత్తులో కూడా గెలుపు అవశ్యమన్నారు. ఇక్కడ అమరావతి రాజధాని పరిశ్రమలు ఏర్పాటు అయితే మన ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. కొండపల్లి మున్సిపాలిటీలో 4.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇంటింటికి కుళాయి పథకం, జలజీవన్ మిషన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇంకా ప్రధాన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.